ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఎల్బీ స్టేడియంలో ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య సభ నిర్వహణకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎలాంటి సభలు కూడా నిర్వహించుకోవడానికి వీల్లేదంటూ ఇప్పటికే స్పష్టం చేశారు పోలీసులు. దీంతో హైకోర్టులో ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య అత్యవసర పిటిషన్ను దాఖలు చేసింది. లంచ్ బ్రేక్ తర్వాత ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టబోతోంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు కళాశాలల సిబ్బందితో ఈ నెల 8న ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహించాలని సమాఖ్య నేతలు సిద్ధమయ్యారు. అయితే హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య సభకు ఓకే చెప్తుందా లేక ఎన్నికల కోడ్ క్యాన్సిల్ చేస్తుందా అనేదే ఇప్పుడు అసలైన మ్యాటర్గా ఉంది. ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఇవాళ ఎల్బీ స్టేడియంలో ఒక మీటింగ్ ను ఏర్పాటు చేసుకుందాం అనుకుంటే దానికి అనుమతించకపోవడంతో ఇటు హైకోర్టును ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది. అసలు ఇక్కడ అప్డేట్స్ ఏంటి? అండ్ హైకోర్టు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి అంగీకారం తెలిపే అవకాశం ఉందనుకోవాలా? అంటే గత కొద్ది రోజులుగా అనేక నిరసనలు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన యాజమాన్యాలు తెలుపుతున్నాయి. ఇప్పటికే బంద్ పాటిస్తున్నారు. ఇంజనీరింగ్ కాలేజీలకి సెలవు ప్రకటించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం చెల్లించట్లేదు, ఇచ్చిన మాట తప్పి విజిలెన్స్ సోదాలని పేరు చెప్పి వేధింపులకు గురి చేస్తుందని చెప్పేసి కూడా వారు బంద్ పిలిపించారు. బంద్లో భాగంగా ఏదైతే ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహించుకోవడానికి అనుమతి కోరుతూ పోలీసులకు పిటిషన్ ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ అనుమతి నిరాకరించారు. జూబ్లీహిల్స్ ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి, ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఇక్కడ ఎలాంటి సభలు నిర్వహించడానికి అనుమతి లేదు అని చెప్పేసి కూడా పోలీసులు స్పష్టం చేశారు. దీంతో ఇక అనుమతి కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఉన్నత విద్యా సంస్థలకు సంబంధించిన సమైక్య దీనికి సంబంధించి అత్యవసరంగా విచారించి తమకు సభకు అనుమతి ఇచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కూడా పిటిషన్ లో కోరారు. కాబట్టి ఈ పిటిషన్ పైన మధ్యాహ్నం లంచ్ తర్వాత హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు అనుమతిస్తుందా లేదంటే రద్దు చేస్తుందా అనే దానికి సంబంధించి కూడా ఉత్కంఠగా మారింది. ఎందుకంటే న్యాయమైన డిమాండ్లను కోరుతున్నాము, ప్రభుత్వం చెల్లించాల్సిన డబ్బులను చెల్లించకుండా తమకు ఎంప్లాయీస్ కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉంది అని చెప్పేసి కూడా ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి బోధనలు చేస్తున్నప్పటికీ వాటికి సంబంధించిన బిల్లులు ప్రభుత్వం చెల్లించట్లేదు అని చెప్పేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కాలేజీలు కూడా బంద్ ప్రకటించి సెలవు ప్రకటించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా సభ నిర్వహిస్తున్నాం అని చెప్పేసి కూడా విద్యా సంస్థలకు సంబంధించిన యాజమాన్యాలు చెప్తున్నాయి. కాబట్టి ఇప్పుడు హైకోర్టులో విచారణ తర్వాత సభకు అనుమతి ఇస్తుందా లేదా అనేది కూడా విచారణ తర్వాత తెలిసే అవకాశం ఉంది. Yes, thank you, Suresh.